Welcome to Burning Topic. ట్రంప్ సుంకాలతో ప్రపంచ వాణిజ్యంలో కొత్త తుఫాను మొదలైంది. చైనా ప్రతీకారంతో చెలరేగుతుండగా ఇతర దేశాలు కూడా అస్త్రశస్త్రాలు నూరుతున్నాయి. ఇప్పటికే అమెరికాపై డ్రాగన్ కంట్రీ ప్రతీకార సుంకాల నిప్పులు కక్కింది. ఇప్పుడు ఇతర దేశాలు కూడా చైనాను ఫాలో అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే భారత్ మాత్రం ఏం చేయాలోనని ఆలోచిస్తుంది. ఇంతకీ అమెరికాపై చైనా పగ ఎలా తీర్చుకుంది? ఏ దేశాలు అమెరికాపై ప్రతీకార సుంకాలకు రెడీ అవుతున్నాయి? చూద్దాం. ప్రపంచ వాణిజ్య వీధిలో సుంకాల సుడిగాలి రేగింది. ఒక పక్క ట్రంప్ దెబ్బకు ప్రపంచ దేశాలు అల్లాడిపోతుంటే మరోపక్క చైనా ఎదురు దెబ్బకు దిగింది. ట్రంప్ కు బుద్ధి చెప్పాలని ప్రతీకార సుంకాలు పెంచింది. ఇప్పటికే ట్రంప్ లిబరేషన్ డే పేరుతో ప్రపంచ దేశాలపై సుంకాలు ప్రకటించారు. అన్ని దేశాలపై 10% బేస్ లైన్ సుంకం, 50% పైగా వరకు సుంకాలు విధించారు. ట్రంప్ ఈ చర్యలను అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తీసుకున్నట్టు చెప్పారు. అయితే చైనా మాత్రం ట్రంప్ సుంకాలపై ఎదురుదాడి చేశారు. ప్రతీకార సుంకాలతో విరుచుకుపడ్డారు. చైనా వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పదార్థాలపై 10 నుంచి 34% అదనపు సుంకాలు విధించింది. ఇది $21 బిలియన్ విలువైన అమెరికా ఎగుమతులను లక్ష్యంగా చేసుకుంది. అదనంగా కీలక ఖనిజాల ఎగుమతి నియంత్రణలు, 25 అమెరికా కంపెనీలపై ఆంక్షలు విధించింది. అంతేకాదు తమ హక్కులను తాము కాపాడుకుంటామని చైనా గట్టిగా చెబుతోంది. ఈ సుంకాల సమరంలో ఇతర దేశాలు కత్తులు సానబెడుతున్నాయి. చైనాతో పాటు కొన్ని దేశాలు అమెరికాను ఎదురుదెబ్బ తీసేందుకు సిద్ధమవుతున్నాయి. కెనడా ఇప్పటికే $20 బిలియన్ విలువైన అమెరికా స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై 25% సుంకాలు ప్రకటించింది. యూరోపియన్ యూనియన్ $28 బిలియన్ విలువైన అమెరికా వస్తువులపై 2 దశల్లో సుంకాలు విధించనుంది. మెక్సికో కూడా సుంకాలకు సిద్ధమవుతుంది. కానీ జపాన్, దక్షిణ కొరియా చర్చల మార్గం ఎంచుకున్నాయి. అయితే ట్రంప్ సుంకాలపై భారత్ జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. ట్రంప్ విధించిన 27% సుంకాలపై ఇంకా అధికారిక ప్రతీకారం ప్రకటించలేదు. 2019లో అమెరికా సుంకాలకు జవాబుగా $240 మిలియన్ వస్తువులపై సుంకాలు విధించిన విషయం మర్చిపోకూడదు. ఇప్పుడు పరిస్థితి అలా లేదు. మోదీ, ట్రంప్ చర్చలతో ఒప్పందం కుదిరే అవకాశం కనిపిస్తుంది. ఈ సుంకాల సంగ్రామం ఎటు దారి తీస్తుంది అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. దీంతో గ్లోబల్ ట్రేడ్ లో అనిశ్చితి నెలకొంది. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని, భారత్ లో ఎగుమతులపై ఒత్తిడి తప్పదని అంటున్నారు. చైనా, EU, కెనడా ప్రతీకారంతో ముందుకెళ్తే అమెరికాకు ఆర్థిక భారం పెరుగుతుంది. భారత్ తెలివిగా చర్చలతో ముందుకెళ్లాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.